అసలు సోరియాసిస్ ఎందుకు వస్తుంది, రావడానికి రీజన్స్ ఏంటి? పర్టికులర్ రీజన్స్ అంటూ ఏం లేవండి సోరియాసిస్ రావడానికి. మన ఓన్ ఇమ్యూన్ సిస్టమే మన బాడీ మీద రివర్స్లో అటాక్ చేయడం వల్ల ఈ సోరియాసిస్ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది అనమాట. దానికి తోడు సోరియాసిస్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు స్ట్రెస్ ఎక్కువ తీసుకున్నారనుకోండి, సో ఆ స్ట్రెస్ తీసుకోవడం వల్ల కూడా ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతుంది అనమాట. ఓకే అండి, దీనికి ఏమన్నా డైట్ ఫాలో అవడం కానీ లైఫ్ స్టైల్లో చేంజెస్ వల్ల ఇది రాకుండా దీన్ని నిర్మూలించవచ్చు అంటారా? డైట్ అయితే మెయిన్ అండి. డైట్ అనేది లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ సోరియాసిస్ ప్రాబ్లమ్కి. చాలామంది ఇది స్కిన్ ప్రాబ్లం కాబట్టి నార్మల్గా స్కిన్ ప్రాబ్లం అన్నప్పుడు కంప్లీట్గా నాన్ వెజ్ అనేది స్టాప్ చేయాలి. నాన్ వెజ్తో పాటు పులుపు వస్తువులు ఇలాంటివన్నీ తీసుకున్నప్పుడు ఏంటంటే సోరియాసిస్ అనేది చాలా ట్రిగ్గర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాంతోపాటు డైరీ ప్రోడక్ట్స్ ఇలాంటివన్నీ కంప్లీట్గా స్టాప్ చేయడం వల్ల సోరియాసిస్ ప్రాబ్లం అనేది చాలా కంట్రోల్లో ఉంటుంది. దాంతోపాటు లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ లైఫ్ స్టైల్లో కూడా చాలామంది ఏంటంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళంతా ఏంటంటే నైట్ షిఫ్ట్లు చేస్తుంటారు, లేట్ నైట్ తినడము, లేట్ నైట్ పడుకోవడం ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఆల్కహాల్ తీసుకుంటుంటారు, కొంతమంది స్మోకింగ్ తీసుకుంటారు. సో ఇలాంటి వాటి వల్ల కూడా సోరియాసిస్ అనేది ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి.